జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండమది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 27. మానవీయ విలువలకు ఆచరణ రూపాలు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. గీత 8వ అధ్యాయం 14వ శ్లోకం. పార్థ, ఏకాగ్ర చిత్తంతో ఎల్లప్పుడూ నన్నే స్మరించే ధ్యానయోగికి నేను అతి సులభంగా లభిస్తాను. మనసున్న మహారాజు మన రామారావు బాబాయ్ గారు. మమతల పల్లవి మన దుర్గపిన్ని. అమ్మ బోధించిన విశ్వకుటుంబ భావనను పుణికిపుచ్చుకున్నవారు ఈ దంపతులు. అమ్మతో బాంధవ్యం కాదు, వీరిని మన మనసులలో సుప్రతిష్ఠితులను చేసింది వారి ప్రేమైక ప్రవర్తన. ఎవరు ఇంటికి వచ్చినా తమ వాళ్ళు అనుకోగలిగిన ఆదర్శ భావాలు వారి సొత్తు. ప్రేమించే వాళ్ళు దొరికితే లోకం ఊరుకుంటుందా? నెత్తిన పెట్టుకుంటుంది. అపారమైన ప్రేమను పంచుతుంది. కనుకని వీరి వాత్సల్య జరిదిలో అందరూ మునిగి మురిసి తన్మయులైనారు. అమ్మ ఒడిలో మనకు బోధించిన సోదర సోదరి బంధ వైశిష్యానికి, సిసలైన మానవీయ విలువలకు వారసులు, ఆచరణ రూపాలు శ్రీ రామారావు బాబాయ్ గారు, శ్రీమతి దుర్గపిన్ని దంపతులు. అమ్మను ఆరాధ్యమూర్తిగా, అర్చనామూర్తిగా పూజామందిరంలోనే కాదు, తమ మనోమందిరాల్లో ఆరాధ్యమూర్తిగా అర్చిస్తూ తాము అనుభవించిన దివ్య అనుభూతులను లోకానికి వెల్లడి చేయాలనే సంకల్పంతో ఎంతో తాపత్రయపడ్డారు. ఆ మహత్తర ఉద్దేశంతోనే హైదరాబాదులో నెలకొల్పబడిన జిల్లెళ్ళముడి అమ్మ సేవా సమితికి వెన్నెముకగా నిలిచారు బాబాయ్ గారు. సందర్భం వచ్చినప్పుడల్లా దుర్గపిన్ని వారందరినీ ఆదరించింది. రామారావు బాబాయ్ గారు జిల్లెళ్ళముడి అమ్మ సేవా సమితికి వ్యవస్థాపక అధ్యక్షులు. అమ్మ ప్రేమతత్వ పరిమళాలు లోకమంతా ప్రసారం చేయాలని, ప్రజాహిత సేవా కార్యక్రమాల నిర్వహణ ఇంటింటా పూజామందిరాల్లో అమ్మను ప్రతిష్ఠించాలని, పూజలు, అమ్మ సాహిత్యం నలుగురికి అందించాలనే లక్ష్యంతో అధ్యయన గోష్ఠులు నిర్వహించడం ద్వారా ఈ దంపతులు అవిరళ కృషి చేశారు. బాబాయ్ గారు సాహిత్య అభిమాని. జిల్లెళ్ళముడి నుండి ఎవరు ఏ పని మీద వాళ్ళింటికి వెళ్ళినా ముందుగా వారే ఆప్యాయంగా పలకరించి అమ్మ పత్రికల వ్యాసాలు, అమ్మ సాహిత్య గురించే చర్చించేవారు. ఎవరితోనైనా అలా ఆత్మీయంగా మాట్లాడటం వారికి ఆనందదాయకం. దుర్గపిన్ని గారి సంగతి చెప్పేదేముంది? ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఎంత సంతోషమో ఆమెకి. తమ ఇంటికి వచ్చిన వారిని తమ కుటుంబ సభ్యునిగా ఆదరించటం ఆ కుటుంబ ఆదర్శ లక్షణం. జిల్లెళ్ళముడి అందరిల్లు హైదరాబాద్ తరలి వచ్చిందా అనిపించే ఆదరణ ఆప్యాయతలు వారివి. ఆ ఆదరణ ఆప్యాయతలు చవిచూసిన కుటుంబాల్లో మాది కూడా ఒకటి. రామకృష్ణ అన్నయ్య వైద్య నిమిత్తం హైదరాబాదులో ఉన్నప్పుడు పద్యపానీయాలు వీరింటి నుంచే. జిల్లెళ్ళముడిలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కుటుంబం అండదండలు అద్వితీయం. మరో విశేషం, అమ్మ అనంతోత్సవాన్ని తిథుల ప్రకారం హైదరాబాదులో వారి స్వగృహంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యలో ఆహ్వానిస్తారు. అలాగే వందల సంఖ్యలో అమ్మబిడ్డలు వచ్చి సంతోషంగా పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ ప్రేమమూర్తులు, వారి ఆదరణ మనకు ఆదర్శప్రాయం. ఆ ఆదర్శాన్ని అక్షరాల ఆచరిస్తున్నారు వారి సంతానం. సోదరులు నరసింహమూర్తి, కృష్ణ, హరి నిత్యం అమ్మస్మరణలో సేవలోనే గడుపుతున్నారు. సోదరుడు నరసింహమూర్తి ఉభయ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ చైర్మన్గా ముందుండి అమ్మ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సారథ్యం వహిస్తున్నారు. జయహో మాత. వ్యాసం 28. అమ్మ సేవా పడవ ప్రయాణం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియం గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. గీత 12వ అధ్యాయం 3-4 శ్లోకాలు. ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరుచుకుని సర్వత్రా సమభావం కలిగి సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితము, అనిర్వచనీయము, అవ్యక్తము, సర్వవ్యాప్తము, ఊహాతీతము, నిర్వికారము, నిశ్చలము, నిత్యము అయిన ఆత్మస్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు. అమ్మ ఎంపిక అనూహ్యంగా ఉంటుంది. ఎవరిని ఏ పనికి ఎంపిక చేస్తుందో ఊహించడం అసాధ్యం. పండితుడు అనుకునే వారిచే పారిశుధ్యం పని చేయించగలను గలదు.
అన్యమనుకునే వారిని ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహింపచేయను కలదు. సకల భోగాలకు అర్హురాలైన ఒక ఆధునిక వనితను సకల భోగాపేక్షలను త్యజింపజేసి ఆధ్యాత్మిక ప్రపంచంలో తలమునకలయ్యేటట్లు చేయగలదు. అలాంటి అమ్మ ఎంపిక శ్రీమతి వల్లూరి హైమక్కయ్య. అక్కయ్య తల్లిదండ్రులు శ్రీ పమిడిపాటి రంగారావు, సరోజిని అక్కయ్య దంపతులు. ఇక వారి తల్లి పుట్టింటి వారు వల్లూరి పాండురంగారావు, బసవరాజు, రమేష్ అన్నయ్యలు మేనమామలు. ఒక మేనమామ రమేష్ అన్నయ్యతో జీవన పయనం ఏర్పరిచింది అమ్మ. రమేష్ అన్నయ్య వెంట అక్కయ్య నడిచి అమ్మ సేవకై చేరిందా? అమ్మ సేవ చేసుకునే అక్కయ్య అదృష్టం రమేష్ అన్నయ్యను జిల్లెలముడి నడిపించిందా? ఏమో అమ్మకే తెలియాలి. మరీ విశేషం అడవులదీవి వారి బంధువర్గం. అంతా జిల్లెలముడితో అనుబంధమే. అయితే కట్టి ఉంచే ఈ దారాలు అమ్మ సృష్టే. అక్కయ్యను జిల్లెలముడి అమ్మ పాద సన్నిధిలో నిలిపింది మాత్రం అమ్మకు అక్కయ్యకు ఉన్న బంధం మాత్రమే. దశాబ్దాల నుండి దేవాలయాల సేవతో మమేకమైనది అహర్నిశలు గుడి ధ్యాసే. ఆ విధానాలు, ఆ మంత్రాలు, ఆ స్తోత్రాలు అక్కయ్యకు కరతలామలకం. ఉభయ దేవాలయాలలో ప్రతి పని ఏ సమయంలో ఏది ఏ విధంగా జరగాలి అనే దానికి అక్కయ్య బాటలు వేసింది, ఆచరణలో చూపింది, చూపిస్తున్నది. సకుటుంబంగా బంధుమిత్ర సమేతంగా అమ్మ సేవలో నిరంతరం గడుపుతున్నది. ఎప్పుడో దశాబ్దాల క్రితం తీసుకున్న అమ్మ సేవా నిర్ణయం నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నది. జీవన సాగరం కష్టాల కడలో సంతోష సంద్రము. అమ్మ సేవా పడవ ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. జయహో మాత. వ్యాసం 29. కట్టడాల రూపశిల్పి. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం. సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన నాకు విరోధి కానీ ఇష్టుడు కానీ లేడు. నన్ను భక్తితో భజించేవాళ్ళు నాలోనూ, నేను వాళ్లలోనూ ఉంటాను. 7వ మైలు నుండి జిల్లెలముడి వరకు సునాయాసంగా వచ్చారు కదూ. మార్గమధ్యంలోనే మీరందరూ మాతృశ్రీ సంస్కృత కళాశాల కొండపతి రామకృష్ణ భవంతి ప్రక్కనే మరో భవంతి చూశారు. అందరింటి ఆవరణ ప్రవేశంతో ఎడమవైపున ఒక పెద్ద భవంతి దర్శనమిచ్చింది కదూ. ఆలయాలు దర్శించగానే టైల్స్ పరిచి నయనానందకరంగా కనిపించాయి కదూ. అదే ఆలయ ప్రాంగణంలో బహుసుందరంగా ఉన్న యాగశాల చూశారా? ఇంకే దర్శనానంతరం భోజనశాలకు వచ్చారా? ఇదేమిటి, ఇక్కడ రేకుల షెడ్ ఉండాలి కదా, ఈ రమ్య ఆకాశహర్మ్య భవంతి ఉందేమిటి అని అచ్చరువంతుతున్నారా? వీటన్నింటి వెనుక అమ్మ కరుణ పొంది అమ్మ చేత ప్రభావితమైన ఒక కట్టడాల రూపశిల్పి ఉన్నాడు. ఆయనే సోదరుడు ఇంజనీర్ శ్రీ సి రాజగోపాలరావు అన్నయ్య గారు. 1970 నుంచి సోదరులు శ్రీ సి రాజగోపాలరావు అన్నయ్య గారు కుటుంబ సమేతంగా అమ్మను ఆరాధిస్తున్న అందరింటి బిడ్డ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ R&B విభాగం గుంటూరులో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా పనిచేశారు. వారి సహధర్మచారిణి శ్రీమతి శేషుబాయమ్మ గారు. ఆ కుటుంబ సభ్యులందరూ యథాశక్తి అమ్మను సేవించారు. భూరి విరాళాలను సమర్పించారు. నాటి ప్రభుత్వ మంత్రివర్యులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి సౌజన్యంతో నిధులను మంజూరు చేయించి నెల రోజుల్లో 7వ మైల్ నుంచి జిల్లెళ్లముడికి రోడ్డు ఆధునీకరించారు. శ్రీ రాజగోపాలరావు గారు ఎస్విజేపీ ఉపాధ్యక్షులుగా, సంఘటనా కార్యదర్శిగా ఎనలేని సేవలందించారు. వారి ఆధ్వర్యంలోనే జిల్లెళ్లముడిలో సైక్లోన్ షెల్టర్ నిర్మాణము, కాలేజీ విద్యార్థుల వసతి గృహ నిర్మాణము, ఆలయ సముదాయ ప్రాంగణంలో యోగశాల నిర్మాణము, ఆలయాలను సుందరీకరించటం, నేటి అన్నపూర్ణాలయ రమ్య మందిర నిర్మాణము, ఎంఎంసి బిల్డింగ్ సమీపంలో మురుగునీటి పారుదల పునర్వ్యవస్థీకరణము లాంటివి ఎన్నో కార్యరూపం ధరించాయి. అన్నయ్య మాటల మనిషి కాదు, చేతల మనిషి. వార్ధక్యాన్ని, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా జిల్లెలముడి కట్టడాల రూపశిల్పిగా వారు అందించిన సేవలు ఆచంద్రార్కం రాజిల్లుతాయి. అమ్మ సేవకు సమర్పింపబడ్డ పావన పూజా పుష్పాలుగా దర్శనమిస్తాయి. కట్టడాలతోనే కాదు, అన్నయ్య గారు తనదైన వ్యక్తిత్వం, మేలైన తన మాట తీరు, కార్యసాధనలో అంకిత భావం, ఇతరులకు విలువ ఇస్తూనే కార్యభంగం కలగకుండా చూసుకోవడం, వదాన్యత, అమ్మ మాటలను యథాతథంగా ఆచరణలో పెట్టగలగడం, వీటన్నిటితో అందరింటి బిడ్డలపై తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య 20 మార్చి 2019న కాకినాడలో 90వ పడిలో తుదిశ్వాస విడిచి అమ్మలో లీనమైనారు. మాతృసేవా తత్పరులు, ఆదర్శప్రాయులైన అన్నయ్య గారు ప్రాతస్మరణీయులు. జయహోమాత. వ్యాసం 30. పరిమళ భరిత పుష్పం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్వస్య విగతజ్వరః. గీత 3వ అధ్యాయం 30వ శ్లోకం. నీవు చేసే సమస్త కర్మలు నాకు సమర్పించి వివేకంతో ఆశా మమకారాలు విడిచిపెట్టి నిశ్చింతగా యుద్ధం చెయ్యి. అమ్మ సన్నిధిలో కొంతమంది వారి వారి వృత్తులకు ఒక్కొక్కసారి వారి ప్రవృత్తులకు కూడా సంబంధం లేకుండా అమ్మ సేవా కార్యక్రమాలకు కేంద్ర బిందువులు అవ్వడం చూస్తున్నాము. అమ్మ సేవలో ఉక్కుబూచలుగా ఉన్నవారు అనివార్యంగా అంతకు మునుపులాగే అలాగే ఉండనవసరం లేదు. అంతకు మునుపు గడ్డిపోచలుగా ఉన్నా అమ్మ దయతో వారికి అసాధ్యం అయినది లేదు. అలాంటి ఉక్కుపోచల ఉనికి ఒకసారి అవలోకనం చేద్దాం. అదిగో అలా ఒకసారి దృష్టి సారించండి. అలా ఆ పూల తోటలోకి చూడండి. ఎవరో స్త్రీమూర్తి ఎండకు అడ్డంగా టోపీ ధరించి ఉన్నది. వయసు కూడా తక్కువేమీ కాదు. సహాయకులను నడిపించడమే కాక తను పనిలో పాలు పంచుకుంటున్నది. ఆమెను పరికించి చూడండి. ఆమెను బోళ్ల వరలక్ష్మి అక్కయ్యగా గుర్తిస్తే మీరు కరెక్టే. ఆమె నిత్య కార్యక్రమం తెలుసా? గత పుష్కర కాలంగా ఆమె జిల్లెలముడి అమ్మ సాన్నిధ్యంలో నిరంతరం పూలతోట పెంపకంలోనే నిమగ్నమై ఉంటుంది. దానికి ఆర్థిక చేయూత కూడా ఆమెదే. కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నది. ఈ రోజున అమ్మ నిత్య పూజకు పూలు అక్కయ్య సాకిన చెట్ల నుండి వచ్చినవే. ఒక రకంగా ఆ పూలు ఆమె మానస సంతానమే. అక్కయ్యను నేను ఒక ప్రశ్న వేసినప్పుడు అక్కయ్య చెప్పిన సమాధానం అక్కయ్య మానసిక పరిపక్వతకు అద్దం పడుతున్నది. నేను వేసిన ప్రశ్న, అక్కయ్య మీరు పెంచిన తోటలో పూలతో అమ్మకు అర్చన జరుగుతుంటే మీకు మహా సంతోషంగా సంతృప్తిగా ఉంటుందా? దానికి అక్కయ్య చెప్పిన సమాధానం, ఏమో అన్నయ్య, నాకు ఎంతసేపు తోట గురించే చింత. తోటకు ఏ హాని జరగకుండా చూడటం మీదే ధ్యాసంతా. గమనించారా అక్కయ్య మానసిక పరిపక్వత? చేసే క్రియలో తప్ప ఫలితంపై ఏమాత్రం ధ్యాస లేదు. భగవద్గీత అక్కయ్య అక్షరాలా పాటించడం లేదు. ఈ మానసిక పరిపక్వత సామాన్యం కాదు. మహా ఋషులకే అసాధ్యమైన విషయం. అమ్మ కరుణతో అక్కయ్యకు సులభ సాధ్యమైంది. పైగా అక్కయ్య అంటుంది, తాను అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి తోట కొంత దెబ్బతిన్నదట. సొంత బిడ్డకేదో అయినట్లు అక్కయ్య మొహం ఆ బాధ చూస్తుంటే అక్కయ్య తోటను ఎంతగా ప్రేమిస్తుందో తెలుస్తుంది. అప్పుడు అక్కయ్య ఆ తోటతో తన అనుబంధాన్ని ఇలా తెలియజేసింది. ఒక పుష్కర కాలం ముందు, అనగా దాదాపు 2010వ సంవత్సరం ప్రాంతంలో ఈనాటి తోట ప్రాంతం అక్కయ్య దృష్టికి వచ్చింది. ఆ స్థలం అప్పటికి నిరుపయోగమే కాదు, ఉప్పు చౌడుగా మారి ఉన్నది. అక్కయ్య క్రమేణా తన హార్దిక భౌతిక శ్రమతో ఆ స్థలాన్ని ఉద్ధరించి ఈనాటి రూపు తెచ్చింది. అమ్మ దయతో గడ్డిపోచలు ఉక్కుబూచలైనప్పుడు ఉప్పు చౌడు భూములు సారవంత భూములు అవటంలో విచిత్రమేమున్నది? ఆర్థిక భారమే కాదు, మనుషులను అక్కయ్య రాజమండ్రి నుండి దించింది. పరిమళ భరిత పుష్పాలు తమను ముడివేసిన దారానికి కూడా తమ పరిమళాలు పంచుతాయట. అది ఇక్కడ నిరూపణ కావటం లేదు. అమ్మ సేవా కార్యక్రమాలలో ఒక విశిష్టత గోచరిస్తూ ఉంటుంది. సేవా కార్యక్రమంలో నిమగ్నమైన వ్యక్తికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ మనసు పొరల తాళం తొలగి సేవా కార్యక్రమాల ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అలాగే అక్కయ్య విషయంలో జరిగింది. నేడు జిల్లెలముడి అందరింటిలో జనరేటర్ అక్కయ్య వదాన్యత ప్రతిబింబమే. మరో విశిష్టమైన చర్య ఇదిగో గమనించండి. అన్నపూర్ణాలయ భవనం చుట్టూ మొక్కలు వేశారట. అది భవనానికి భవిష్యత్తులో ప్రమాదమని అక్కయ్యకు స్ఫురించి మరో అమ్మ సేవా కార్యక్రమం తన మనసులో పురుడు పోసుకుంది. భవనం చుట్టూ మురుగు కాలువలు తవ్వించింది. అక్కయ్య మరో ఆలోచన అవతరించండి. ఆ కాలువలపై మామూలుగా నాపరాళ్ళు పరుస్తారు. అయితే అక్కయ్య ఆలోచన ఏమంటే, అలా చేస్తే భవిష్యత్తులో అవి పగిలిపోయే ప్రమాదం ఉన్నది. అలా పగిలిపోతే ఆర్థిక నష్టంతో పాటు అమ్మ బిడ్డలు పొరపాటున వాటిపై కాలు పెడితే అవి పగిలితే వారు దాంట్లో పడిపోతే ప్రమాదం కదా. అందుకే అక్కయ్య అద్భుత ఆలోచన చేసి నాపరాళ్లకు బదులు
పోత పోసిన కాంక్రీట్ సిమెంట్ రాళ్ళు పరిపించింది. ఆర్థిక భారం అంతా అక్కయ్యదే సుమా. ఇక్కడ ఇంకో కొసమెరుపు అక్కయ్య మనవడు దీనికి వత్తాసు పలికాడట. ఆ గూటి చిలక అదే పలుకు పలకటం సాధారణమేగా. ఇంతకు మునుపు అక్కయ్య గడిచిన జీవితం గమనంలో ఉంచుకుంటే ఈనాటి ఈ జీవన గమనం అబ్బురుపాటు కలిగిస్తుందంటే ఆశ్చర్యం లేదు. చాలా సౌకర్యవంతమైన జీవన నేపథ్యం అక్కయ్యది. అక్కయ్య పారిశ్రామికవేత్త శ్రీ బోళ్ల గోపాలకృష్ణమూర్తి గారి సతీమణి. వారి కుటుంబం దాదాపు 6 దశాబ్దాల నుండి జిల్లెళ్లముడి అమ్మతో అనుబంధం పెనవేసుకున్నది. భోగభాగ్యాలకు కొదవలేని కుటుంబం అక్కయ్యది. ఇంత నేపథ్యం గల అక్కయ్య తనకు తాను గడ్డిపోచగా భావించి అమ్మ సేవ సంకల్పించిన అక్కయ్యని అమ్మ ఉక్కుబూచగా మలచి తన సేవలో వినియోగించుకుంటున్నది కూడా. ఇప్పుడు జిల్లెళ్లముడి అందరింటిలో పవిత్రోత్సవాలు లాంటి ఏ ఉత్సవం జరిగినా ఆస్వాదనతో పాటు వదాన్యత అక్కయ్యదే. అక్కయ్య 10 కాలాల పాటు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ అమ్మ సేవ తృప్తి తీరా చేసుకోవాలని సోదర బృందం ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేరాలని అమ్మను ప్రార్థిద్దాం. జయ హో మాత.